శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు మధ్యలో కుజగ్రహం పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే మీనరాశిలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతోనూ అలాగే దశమాధిపతి రవితోనూ కలియడం వల్ల ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఈ సమయంలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులకి ఒక విధంగా పనిలో ఒత్తిడి పెరగడం, ఏదో విధంగా మిమ్మల్ని ముఖ్యమైనటువంటి బాధ్యత నుంచి తప్పించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే మీకు అన్ని ఇబ్బందులు ఎక్కువగా ఎదురవడం జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు ఈ నెలలో అంటే ఇంచుమించుగా మనకి ఈ మే 10వ తారీఖు వరకు ఉద్యోగరీత్యా సర్దుకొని పోయి పని చేసుకోవడం మంచిది. ఏ విధంగా మీరు మీ ఆధిక్యత చాటించాలి, మీ మాటే నెగ్గాలనే ప్రయత్నం చేస్తే అది మీకే నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనించడం మంచిది. అలాగే యాజిటీజ్గా మరి ప్రభుత్వం వల్ల కొంత నష్టం కూడా ఈ సమయంలో మీకు జరుగుతుంది. మీ కుటుంబంలో ఎవరికైనా హెల్త్ పరమైన ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ కొంతవరకు సూచించడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా స్పెక్యులేషను, పేకాట, జోదం, షేర్ మార్కెట్ వగైరా వగైరాలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తర్వాత ఏంటంటే శుక్రుడు 6వ స్థాన సంచారం, సప్తమాధిపతిగా 6వ స్థాన సంచారం వల్ల మీ జీవిత భాగస్వామి కంటే మీ భర్త లేదా మీ భార్యకి సడన్ గా అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కొంతవరకు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే నెల 19వ తారీఖు తర్వాత శుక్రుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల అష్టమంలో గురువుతో ఇంచుమించుగా మీకు 7-8 స్థానాల్లో శుభగ్రహ సంచారం అయినప్పుడు సాధారణంగా వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే భార్యతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు ఒక కాంప్రమైజ్ దూరంలోకి రావడం జరుగుతుంది. అలాగే కొత్త వారితో పరిచయం మీకు కొంత ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. ఏదన్నా ఒక స్త్రీ ధనం కానీ అలాగే అత్తవారి నుంచి ధనం కానీ ఒక అనూహ్యంగా మీకు కొంత ధనం అన్నది ఈ సమయంలో అది అదృష్ట రూపంలో లభించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా మీకు ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, లేదంటే ఏదో ప్రైజ్ మనీ కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. బట్ ఏదో విధంగా కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల దానికి తగు ఆర్థిక సహకారం కానీ, ఫైనాన్స్ సహకారం కానీ లభిస్తుంది. మొత్తం మీద వివాహం, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. అయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవడం కనబడతా ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థాన సంచారంలో రాహువు అలాగే బుధుడు ఏప్రిల్ 9వ తారీఖు వరకు సంచరించడం వల్ల కొంతవరకు కొన్ని విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కానీ, విద్యార్థులు విద్య మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ముఖ్యమైన పరీక్షలు కానీ విద్యార్థులు వెళ్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థుల మీద సరైన దృష్టి పెట్టడం మంచిది. లేని పక్షంలో ఈ విద్యా సంవత్సరం కొంత ఇబ్బంది పడడం కానీ, లేదంటే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. దాని కష్టంలో ఉన్నటువంటి గురువు కూడా కొంతవరకు మీ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంత ఇబ్బంది పెడతా ఉంటుంది విద్యా సంబంధించిన విషయాలు. అది కొంత అవగాహనతో జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. బట్ ఏదైనా విద్యార్థుల విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇక ప్రధానంగా మరి దశమ స్థానంలో కేతుగ్రహం, దశమాధిపతి 5వ స్థితి, శని భగవానుతో కలియడం ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చేయకపోతే ఉద్యోగపరంగా మీరు ఊహించిన దానికన్నా ముందుగానే ఈ పదవీ గండం లాంటిది రావడం కానీ, ఉద్యోగపరమైన చికాకులు ఎదుర్కోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా ఈ నెల 9వ తారీఖు నుంచి ఈ 15వ తారీఖు వరకు ఈ 5 గ్రహాలు మరి చతుర్థ స్థానమైనటువంటి పంచమ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరించడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఎదటి వారికి లాభం కలిగించేవి కానీ
మీకు నష్టం వచ్చేవిగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఏప్రిల్ 15 తర్వాత రవి 6వ స్థాన సంచారంతో చాలా వరకు మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ అవి మీకు పరిష్కారమై మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా మీరు కొంతవరకు మీ యొక్క ఆధిపత్యాన్ని వహించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్వతంత్ర వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామనవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అవి ఎవరైనా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో
ఈ జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి వారి యొక్క అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.